వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో పుష్ప 2 రిలీజ్ రోజున ఏం జరిగిందో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే సంధ్య థియేటర్ దగ్గర. అయితే దీని మీద అల్లు అర్జున్ గారిని అయితే చాలా మంది చాలా రకాలుగా అంటే నార్మల్గా పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు, అదేవిధంగా నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఇందులో అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, అదేవిధంగా పొలిటికల్ నుంచి కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అందులో ఒకరు తీన్మార్ మల్లన్న గారు అని కూడా చెప్పొచ్చు. సో తీన్మార్ మల్లన్న గారు అయితే నిన్న అంటే నార్మల్గా ఒక సంఘటనలో అయితే మాట్లాడడం జరిగింది. సుకుమార్ గారిని, డైరెక్టర్ సుకుమార్ గారిని అయితే చాలా అంటే ఒక రకాలుగా మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకు ఇంతలా మాట్లాడాడు, ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు, సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్ ఏంటి సార్ అల్లు అర్జున్ గారి మీద ఎవరెవరో ఎన్నో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా అంటే దీని మీద చాలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారిని మెయిన్ పాయింట్ చేయకుండా సుకుమార్ని కూడా సో అంటే ఈ మూవీ పరంగా తిడుతున్నారా, లేకపోతే ఆ సంఘటన గురించే ఇదంతా కావాలని చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడేందుకు కూడా ఇదొక మార్గం అని కూడా అనుకోవచ్చా? సో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన అది ఒక వాస్తవం, ఒక విషాదం. సో దాన్ని అందరూ కూడా చాలా ఖచ్చితంగా బాధపడాల్సినటువంటి విషయమే. అలాంటివి జరగకూడదు. ఏదన్నా ఒక సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక కుటుంబం మొత్తం కూడా థియేటర్కి వెళ్ళి, అది కూడా అందులో ఒక అబ్బాయి అంటే మనకు తెలుసు ఇవాళ పిల్లలందరూ కూడా ఎవరో ఒక హీరోని వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఆ అబ్బాయి శ్రీతేజ్ అనే అబ్బాయి ప్రస్తుతం చావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న అబ్బాయి, ఆ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని. ఆ అబ్బాయి కోరిక మేరకు సినిమా చూడాలని, మొదటి ఆటే చూడాలని ఆ అబ్బాయి కోరిన మెదట సో నలుగురు ఆ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళటం, సో అనుకోని విషాదం జరగటం, వాళ్ళ అమ్మ రేవతి చనిపోవటం, ఆ తొక్కిసలాటలో ఆ అబ్బాయి ఏమో ఇప్పుడు కోమాలో ఉండటం, ఇదంతా ఒక ఎత్తు. దీనికి కారకుడు అయ్యాడు అని చెప్పేసి అల్లు అర్జున్ మీద సో ఆయన్ని A11 నిందితుడిగా పోలీసులు కేసు పెట్టడం ఇవన్నీ మనం చూసాము. ఆయన అరెస్ట్ చేయటం, ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడం, ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉండి, ఇదంతా ఒక ఎత్తు. దీని మీద తీన్మార్ మల్లన్న సో అతను కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. ఆ సినిమా కంటెంట్ మీద ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశాడు. మల్లేపల్లి అట్లాంటిది, మల్లేపల్లి పోలీస్ స్టేషన్ అనుకుంటా, అందులో చేశాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి అది. అందులో ఒక ప్రత్యేకించి ఆ సీన్ ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్ సీను, అతను వెహికల్లో ఉంటే, తన వెహికల్ పోలీస్ వెహికల్లో ఉంటే ఇతను నేరుగా వచ్చి తన వెహికల్తో ఆ వెహికల్ని గుద్దేయటం, ఆ వెహికల్ నేరుగా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పట్టడం, అందులో నుంచి స్విమ్మింగ్ పూల్లో అతను పడిపోతే భన్వర్ సింగ్ షెకావత్ IPS ఆఫీసర్ అతను సినిమాలో DSP, ఇతను అందులో యూరినేట్ చేయటం, పాస్ పోయటం అంటాం కదా మనం, అది చేయటం అక్కడ బ్రహ్మాండంగా రక్తి కట్టింది సినిమాలో. అవును. అయితే అదే ఇప్పుడు దాన్ని బయటికి తీసి ఒక స్మగ్లర్ అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ని, శాంతి భద్రతను కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్కి అలా అవమానిస్తాడా, అది ఎంత దారుణం అని చెప్పేసి అతను ఆ సీన్కి వెంటనే దాన్ని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దానికి, నాకు తెలిసినంతవరకు అయితే పోలీసులు దాని మీద చేయగలిగింది ఏమి లేదు. అది పోలీసుల పరిధిలో కూడా లేని విషయం. ఎందుకంటే దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. సినిమా అనేది బయటికి థియేటర్లకు వచ్చిందంటే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, దాని ప్రామాణికంగానే అది వస్తుంది. సో అట్లానే ఆ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, ఆ సీన్కి కూడా అనుమతి ఇచ్చింది. సో అనుమతి ఇవ్వనటువంటి సీన్లు వేరే ఉన్నాయి. ఏవో కొన్ని హింసాత్మకమైనటువంటి సన్నివేశాలు 3 కట్స్ చెప్పాయి. ఒక చెయ్యి నరికేది, ఒకటి కాలు నరికేది, వాటిని బ్లర్ చేయమని, ఇంకా 2 చోట్ల డైలాగ్స్ మ్యూట్ చేశారు. అంతకు మించి కట్స్ కూడా ఏమేమో U/A సర్టిఫికేట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఎవరన్నా ఏం చేయాలన్నా కానీ ఒక సినిమా సంబంధించి సెన్సార్ బోర్డు మీద ఏదైనా చేస్తే ఫైట్ చేయాలి. సో అలాంటి సీన్లను ఎలా మీరు ఓకే చేస్తారు అని చెప్పి సెన్సార్ బోర్డుని ప్రశ్నించాలి. అది వదిలేసి ఈ సినిమా మీద ఇది ఉంది, ఈ సీన్ ఉంది, దీన్ని ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళ మీద
ఎవరైతే ఆ సీన్ చేశారో ఆ హీరో మీద, ఎవరైతే డైరెక్ట్ చేశారో ఆ సుకుమార్ మీద చర్యలు తీసుకోండి అని పోలీసులకి మీరు కేసు పెట్టినా కానీ, ఫిర్యాదు చేసిన కంప్లైంట్ చేసినా ప్రయోజనం ఉండదు నాకు తెలిసి. అతను చేసింది అదే. సో దానికంటే కూడా బయట చేసే నిరసనలకి వాటికి బలంగా ఏదన్నా డిమాండ్ వినిపిస్తే ఆ నిరసనలు దాన్ని బట్టి ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేసి తీసేయచ్చేమో. అంటే అంతలా దానికి కూడా తీసేయాలంటే కూడా మళ్ళీ సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉండాలి. సెన్సార్ బోర్డు ఎంత లెంగ్త్కి మీకు పర్మిషన్ ఇచ్చిందో సినిమాకి అదే ప్రదర్శించాలి. మీరు ఎక్కువలు తక్కువలు చేసినా మళ్ళీ సెన్సార్ బోర్డుకి మీరు మళ్ళీ వాళ్ళకి చెప్పే చేయాలి, పర్మిషన్ తీసుకొనే చేయాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని చేయాలి. ఇది రూలు. సో ఇప్పుడు ఇతను తీర్మానం వలన ఆ కేసు కాకుండా తను ఒక వీడియో చేస్తూ సుకుమార్ మీద ఇష్టం వచ్చినట్టు భయంకరమైనటువంటి బూతులతోటి అతను విరుచుకుపడిన విధానం ఇవాళ చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పాలి. సినిమాలో అది నిజంగా ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి సన్నివేశమే, కానీ అక్కడ దానికి అది అవసరం అని చెప్పేసి ఆయన సుకుమార్ దాన్ని అక్కడ పెట్టాడు. దాన్ని హౌలే, ఫాల్తు నా కొడక, సిగ్గులేని వెధవ అని చెప్పేసి సుకుమార్ లాంటి ఒక దర్శకుడిని, రంగస్థలం లాంటి సినిమా తీసిన దర్శకుడిని, గతంలో అనేక అతను తీసిన సినిమాలు అంటే దేశం పేరు పొందినటువంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్స్లో, దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా నేరాజనాలు అందుకుంటున్నటువంటి సుకుమార్ మన తెలుగువాడు. అతన్ని నువ్వు ఒకవేళ ఏదైనా నీకు విభేదాలు ఉంటే అతను తీసినటువంటి దాని మీద ఉంటే దాన్ని వేరే రకంగా అతను విమర్శించవచ్చు. కానీ ఒక భయంకరమైనటువంటి భాషతోటి, జుగుప్సాకరమైనటువంటి భాషతోటి అలా నిందించడం, పబ్లిక్గా నిందించడం అనేది అతను మరి ఎలా ఎమ్మెల్సీకి ఇచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్. సో ఆయన నీకు దాని మీద అబ్జెక్షన్ ఉంటే నువ్వు వేరే రకంగా చూపించు. ఎందుకంటే నువ్వు ఏదైతే అంటున్నావో ఆ తిట్లన్నీ కూడా అతనికే కాదు, దానికి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డుకు కూడా వర్తిస్తాయి. నువ్వు ఆ తిట్లన్నీ కూడా నువ్వు సెన్సార్ బోర్డుని తిడుతున్నట్టే, అలాగే దాని సెన్సార్ బోర్డు నడిపించేటువంటి కేంద్ర సెన్సార్ బోర్డు అది ఎవరి అధీనంలో ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖని కూడా, అంటే సమాచార ప్రసార శాఖ ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు తిడుతున్నట్టే, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేరుగా నువ్వు బూతులు పెట్టి తిడుతున్నట్టే లెక్క అవుతుంది. సో నీకేదో నీ సంచలనం కోసం అలా తిడితే నువ్వు నలుగురిలోకి నీకు మైలేజ్ వస్తుంది. అంటే మనము ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇలానే నాగార్జున గారిని ఇలానే పొలిటికల్ పర్సన్ ఒకరు తిట్టడం అయితే జరిగింది. అప్పుడు నాగార్జున గారు రివర్స్ కేసు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మరి సుకుమార్ గారు కూడా పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు ఏమో అని అలా కూడా వినిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? ఏమో సుకుమార్ మరిది అంతగా తీసుకుంటారా, అంత సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే వదిలేస్తారా అనేది ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం నాకు తెలిసి ఆయన ఇంకా రాలేదు, ఇండియాకి రాలేదు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అక్కడికి వెళ్ళారు కదా, యూఎస్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ యూనిట్తో పాటే హీరో ప్రొడ్యూసర్స్తో పాటు ఆయన కూడా వస్తున్నారు అనుకుంటాను. ఏదేమైనప్పటికీ కూడా అంటే సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతారని చెప్పేసి అనటం ఇది కూడా ఒక ఉదాహరణగా అని చెప్పాలి. ఈవెన్ సుకుమార్ మిగతా దర్శకులకు కూడా. సో మనం ఏం తీస్తున్నాం కంటెంటు, అది సమాజంలోకి ఎలా వెళుతుంది, దాన్ని అంటే యూత్ అనేవాళ్ళు అందరికంటే కూడా చాలా వల్నరబుల్గా ఉండేది యూత్ అని మనకు తెలుసు. వాళ్ళు ఈజీగా దేనికైనా అట్రాక్ట్ అయిపోయేటువంటి గుణం కలిగిన లక్షణం ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండవు. అంత వల్నరబుల్ కండిషన్లో ఉండేటువంటి యూత్ చెడు ఎక్కువ మంచి వైపు కంటే చెడు అనేది మనం తొందరగా ఆకర్షిస్తున్నది, అందుకే చెప్తూ ఉంటారు. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఇలాంటి అంశాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి వాటిని హైలైట్ చేయకుండా, సినిమాల్లో వాటికి కీలకమైనటువంటి స్థానం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా సినిమా వాళ్ళ మీదే ఉంటుంది. సో సుకుమార్ లాంటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎక్కువ చెడుని ఫోకస్ చేయకుండా మంచిని ఫోకస్ చేస్తే, రంగస్థలంలో మీరు ఎంత బాగా చూపించారు, హీరో రివెంజ్ తీసుకున్నటువంటి విధానాన్ని ఎంత బాగా చూపించారు, ఒక హీరో క్యారెక్టర్ని ఎంత బాగా చూపించారు, ఒక దిగువ స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక కుర్రాడు అతని హీరో
ఇందులో కూడా మనకు బయట నుంచి ఏమి అనిపిస్తుంది అని అంటే కనుక సో ఫస్ట్ దాంట్లో మనకి పార్ట్ 1లో ఎక్కువ ఎర్రచందంని స్మగ్లింగ్ చేసడం చాలా చూపించారు, కానీ పార్ట్ 2లో ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం, అదేవిధంగా ఒకటి ఇప్పుడు తన ఎవరైతే అన్న కూతురు ఉందో సో తనకి కాపాడడం అంటే ఎక్కువ ఇలా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వడం చూసాం. అండ్ పార్ట్ 3లో ఇంకా మీరు ఏదైతే అంటున్నారో అంటే ఎక్కువ చెడుని చూపించదని చెప్పేసి, సో పార్ట్ 3లో ఇంకా ఇందులో కూడా చూపించారు. ఒక భార్య తనకి ముఖ్యమంత్రితో ఫోటో అడిగితే అతను ఇవ్వలేదని చెప్పేసి ముఖ్యమంత్రిని డబ్బులు కట్టలు పారేసేసి ముఖ్యమంత్రిని చేంజ్ చేయొచ్చు అనే ఏదైతే సన్నివేశాలు చూపించారో అంత ఈజీగా కాదు అది. సో అంటే డబ్బుతో ఏవైనా చేసేయచ్చు అని ఈ సినిమాలో చూపించిన విధానం కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. తను ఎక్కువగా కూడా కమర్షియల్ అంశాల మీద దృష్టి పెట్టి ఈ సినిమా తీసినట్టు అర్థమవుతూ ఉంది. అంటే నిజంగానే నేను కూడా పోలీసు వ్యవస్థని కించపరిచే రీతిలోనే ఆ భన్వర్ సింగ్ షెకావత్ చూసాం మనం, ఆల్మోస్ట్ ఒక జోకర్ లాగా ఆ క్యారెక్టర్ని అతను డిజైన్ చేసిన విధానం. సో ఒక స్మగ్లర్ని అతను ఒక చాలా గొప్ప వాడుగా ఏమైనా చేయగల ఎంతటి వాళ్ళకైనా సరే ఇతను అతీతుడు, ఏం పని చేయడానికన్నా వాళ్ళ అన్నిటికంటే కూడా అందరికంటే ఇతనే మిన్న అని చెప్పేసి పుష్పరాజ్ క్యారెక్టర్ని ఏదైతే తీర్చిదిద్దారో అది కొంచెం రాంగ్ డైరెక్షన్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి చూసుకోవాలి ఫ్యూచర్లో. బహుశా మేబీ పుష్ప 3లో మరి నిజంగా ఉంటుందా, ఇప్పుడైతే ఇది ఇంత జరిగిన తర్వాత అసలు పుష్ప 3 అనే సినిమా ఉంటుందా అనే డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి చూడాలి. ఒకవేళ ఉంటే కనుక ఇలాంటి వాటికి అవకాశం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సుకుమార్ మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.